मेरा नाम शेख वहीद हुसैन है। मैं जेबीएस ऑटो यूनियन बीएमएस का जनरल सेक्रेटरी हूँ। मैं यहाँ पर एक 96 से ऑटो चला रहा हूँ जेबीएस में। हम लोग हमेशा मिलजुल कर काम करते हैं, कोसा भी काम करें तो। अब ये जो 11वीं का प्रोग्राम कर रहे हैं यही बोल के नहीं, बाकी के दूसरे प्रोग्राम 15 अगस्त 26 जनवरी और दूसरे अगर से कोई दूसरे ड्राइवरों के घरों में दावत रहे तो भी एक दूसरे मिलके साथ दे के काम कर लेते। अभी जैसा कि कटम्मा सभा टेम्पल जाते, चर्च को जाते, ऐसी 11वीं कर रहे, पूरे ड्राइवर्स मिलके हमेशा एक मिलके काम कर लेते हम लोग। हमारे उसमें पूरी एकता है। और हम ये काम ही नहीं हो कि कोई अगर से तकलीफ में हमारे को मदद होना बोले तो भी ऐसे टाइमों पे भी हम मदद करते हैं। నా పేరు శ్రీనివాసు, జూబ్లీ బస్ స్టాండ్ జేబీఎస్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. నేను మా బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్. ఇక్కడ గ్యార్మీ చేస్తున్నాము, ప్రతి సంవత్సరం చేస్తాము. ఇది చేయబట్టి ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మేమంతా ఆటో డ్రైవర్లం అందరం కలిసి ఈ ప్రోగ్రాం మేము చేస్తాము. ఇప్పుడు ఒక్క ప్రోగ్రాం అని కాదు, మేము 3 ప్రోగ్రాంలు చేస్తాము. ఒకసారి గ్యార్మీ చేస్తాము, ఒకసారి మళ్ళీ మేము చర్చికి వెళ్తాము, ఒకసారి మళ్ళీ కట్టమైసమ్మకి వెళ్తాము. అందరం మేము కలిసిమెలిసి ఎంతో సంతోషంగా అంతా మేము ఇవన్నీ మేము చేసుకుంటాం. మేము ఈ జేబీఎస్లో ఈ జూబ్లీ బస్ స్టేషన్లో చేసుకుంది కాకుండా కానీ కూడా మేము అందరినీ బయట వాళ్ళని కూడా పిలుస్తాము. మేము చాలా గ్రాండ్గా చేస్తాము. ఒక 1500 మంది నుంచి 2000 మందికి మేము భోజనాలు కూడా పెడతాము. మేము బయటి పబ్లిక్ను కూడా పిలిచి మేము భోజనాలు కూడా చేపిస్తాము. మేము అందరము కలిసిమెలిసి ఈ ప్రోగ్రామ్ని చేస్తాము. ఇంకా మా వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు రావాలా. మా యూనియన్ సభ్యులందరూ కొంతమంది రాలేదు, ఇంకా నైట్ అంతా ఉన్నారు. మేము ఇక్కడ ఆటలతోని 4 ఆటలు కోసినాము. ఇక్కడ మేము మంచిగా గ్యార్మీ చేస్తాము, ప్రతి సంవత్సరం చేస్తాము. అందరిని పిలుస్తాము, అందరికీ భోజనాలు పెడతాము. అంతా కలిసిమెలిసి అందరం చేస్తాము, అందరం కలిసి ఉంటాం ఇక్కడ. మాకు ఎటువంటిది ఏ ఇబ్బంది రాకుండా మాకు కొంత కంట్రోల్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకారం చేస్తారు. కొద్దిగా మాకు ఏమి డబ్బు తీసుకోకుండా కానీ కూడా కొద్దిగా మాకు ప్లేసు కొద్దిగా అంత పోలీసు వాళ్ళు సహాయం చేస్తారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, మళ్ళీ లైన్ ఆర్డర్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళని అందరినీ పిలిచి మేము భోజనాలు పెట్టిస్తాము, పబ్లిక్ కూడా పెట్టిస్తాము. ఇప్పుడు మేము ఇక్కడ ఉండబట్టే దగ్గర లేదన్నా కానీ ఒక 200 నుంచి 300 మంది మా ఆటో డ్రైవర్లో ఉంటారు. ఇక్కడ బయట వాళ్ళు అలాగుంటారు. ఇప్పుడు అందరు కలిసి మేము ఈరోజు 1 గంటకి భోజనాలు పెడుతున్నాము. అందరూ రావాలా, మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం.